అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నువ్వు దూరం అయితే నేను బతకలేను, చచ్చిపోతాను. నువ్వు నాకు దక్కకపోతే నాకు చావే గతి. నేను ఇప్పుడే గుళ్ళో నేను పెళ్లి చేసుకుంటాను. నా చందుకి నిజంగా నేనంటే ఎంత ఇష్టం. నేను దూరం అయితే ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని ఎంత బాధగా చెప్పాడో. పిచ్చాడు, నిజంగా పిచ్చాడే. చాలా సెన్సిటివ్ ఫెలో. నిజంగానే మా పెళ్లి జరగకపోతే తను బతకలేడని నాకు తెలుసు. నా చందు గుండె నిండా నేనే ఉన్నాను. అమూల్య వెడ్స్ చందన్ అనే శుభదినం కోసం నేను కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. హలో. అమ్మో, తిన్నావా? తినబుద్ధి కాలేదు. అయ్యో అమ్మో, నువ్వు టైం ప్రకారం తినకపోతే నీ హెల్త్ ఏమవుతుంది? చందు, ఒక్క పూట తినకపోతే నాకేమీ కాదులే. నీ సంగతి చెప్పు, నువ్వు తిన్నావా? తినలేదు, తినను కూడా. అదే, ఎందుకు తినలేదు? ఎందుకంటే ఇవాళ నేను దేవుడికి దండం పెట్టుకుని ఉపవాసం ఉండాలనుకున్నాను. ఏంటి, ఉపవాసమా? ఎందుకు? మన ప్రేమ కోసం. మీ ఇంట్లో నువ్వు మన గురించి చెప్పాలని, మీ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను. నా ప్రేమ దీక్ష ఫలించాలి. మన పెళ్లికి మీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. చందు, నిజంగా నీకు నేనంటే ఎంత ప్రేమ. అమ్మో, నా గురించి నీకు తెలుసు కదా, నాది కవి హృదయం. నా హృదయంలో కొలువై ఉన్న దేవతవి నువ్వే. నేను దీక్షని విరమించాలి అంటే శుభవార్తతో నువ్వు రావాలి. నీ చేత్తో నువ్వే నాకు నిమ్మరసం ఇచ్చి నా దీక్ష విరమింపజేయాలి. చందు, నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు. మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఉంటాం కాదు, ఉండాలి. ఈ జన్మకే కాదు, 7 జన్మలకు కూడా మన ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి జీవించాలి. ఇదే నా ఆశ, నా కోరిక కూడా. సరే, రేపు నేను మా ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ గురించి చెప్పేస్తాను. నువ్వు కోరినట్టే శుభవార్తతోనే నీ దగ్గరకొచ్చి నీ దీక్షని విరమింపజేస్తాను. అమ్మో, నీ రాక కోసం నేను చంద్రుడి కోసం ఎదురు చూసే చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈరోజు తొందరగా గడిచిపోయింది కదా, ఏమంటావు శశి? యా, అవును బాలు, సో నైస్ కదా. వదినా, ఏం నువ్వు చేసింది?
శశిని ఎందుకు కొట్టావు? కొట్టడం కాదు, దీన్ని నిలువునా కోసినా కూడా తప్పలేదు. అమ్మ సీత, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అత్తమ్మా, పాముకి పాలు పోయడం చాలా పెద్ద తప్పని నాకిప్పుడే తెలిసింది. అమ్మా సీత, అసలు నువ్వేమంటున్నావు మాకు అర్థం కావడం లేదమ్మా. బాలు, ఏం జరిగిందో నువ్వైనా చెప్పరా. ఏం చెప్పాలి? ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే పూనకం వచ్చినట్టు వదిన శశి చెంప మీద కొట్టింది. నిజంగానా? ఎందుకు? శశి వదిన ఏం చేసిందని? ఏం చేసిందా? ఈ రాక్షసి మన ఇంటిని సర్వనాశనం చేయడానికి దాపరించింది. ఏమండి? సీత, ఏమైంది? ఎందుకంటే మీకు ఈ దుర్మార్గురాల గురించి ముందే తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచారు? నాకే కాదు, మన ఇంట్లో ఎవరికి తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు? ఇది పెట్టే టార్చర్ని మీరు నిస్సహాయంగా ఎందుకు భరించారు? చెప్పండి, ఎందుకు భరించారు? అమ్మ సీత, శశి రామ్ని టార్చర్ పెట్టడం ఏంటి? శశి వదిన నిన్ను అక్క అక్క అని పిలుస్తుంది కదా, నువ్వు కూడా తనని చెల్లి చెల్లి అని ఎంతో ప్రేమగా పలకరించేదానివి. ఉన్నట్టుండి ఇప్పుడు ఏమైంది? చెప్పమ్మా, మాకు తెలియకుండా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అక్క చెల్లెలాగా ఎంతో అన్యోన్యంగా ఉండి మీరిద్దరు అసలు ఏం జరిగిందమ్మా? శశి ఏం తప్పు చేసిందో చెప్పు. చెప్పు, చెప్పవే రాక్షసి. నువ్వు చేసిన పాపాలని నా నోటితో నేను చెప్పలేను. నీ అంతట నువ్వే మర్యాదగా చెప్పు. నువ్వెవరివో, ఈ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావో, దేవుడ్లాంటి నా భర్తని అడుగడుగున ఎందుకు బాధిస్తున్నావో చెప్పు. వదినా, నువ్వాగు బాలు. హుసై, నిజం చెప్తావా? నా చేతిలో చేస్తావా? చెప్తాను. ఒకప్పుడు నేను శ్రీరామ్ ప్రేమించుకున్నా.